హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఈ వీడియోలో నేను తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ఆలయం నెల్లూరులో ఉంది. అండ్ ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారు పాము కింద పడుకున్నట్టుగా మనకి దర్శనమిస్తారు. మీకు పద్మనాభ స్వామి వారి గురించి ఐడియా ఉందా? సో ఎక్కడైతే స్వామివారు ఒక పాము కింద రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట. సో అదొక కొత్త ఫీల్ చూడంగానే. అండ్ గుడి ప్రాంగణం ఎవ్రీథింగ్ అనేది మనకి తిరుపతి లాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ బాగా క్రియేట్ చేశారు. చాలా పెద్ద గుడి. ఇంకొకటి ఈ గుడికి గోశాల మరియు గుడి వెనుక పెన్నా నది అయితే చాలా అట్రాక్షన్. ఇంకొకటి ఈ గుడికి అయితే అమ్మవారి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదనేది అమ్మవారి స్వామివారి భార్య అనమాట. సో ఆ అమ్మవారిది ఇక్కడ అనమాట సపరేట్గా గుడి. ఓకే, మేము ఇంకా వెళ్ళేటప్పుడు తులసిమాల అండ్ పూజకు కావాల్సినవి అవన్నీ తీసుకొని వెళ్ళాము. లోపలికైతే కెమెరాస్ అలో చేయట్లేదు. ఇంకొకటి అందుకని నేను ఓన్లీ గుడి ముందు అండ్ వెనుక మాత్రమే క్యాప్చర్ చేయగలిగాను. ఇంకొకటి ఈ పెన్నా నది అయితే మీరు చూడాల్సిన ప్లేస్. ఎందుకంటే ఇది చాలా అట్రాక్షన్గా ఉంది. అండ్ అక్కడ మోర్ సీనరీస్, అక్కడ మీరు చాలా ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ గుడికి వెనక పక్కనే రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు పక్కన 16 ప్రదక్షిణలు అలా చేసేసి ఇంకా గోశాలకి వెళ్ళి అక్కడ కాసేపు ఏదైతే గడ్డి అదంతా అమ్ముతారో అది కాసేపు వాటికి పెట్టేసి ఇంకా మేము రిటర్న్ అయ్యాము. ఇంకొకటి రిటర్న్లో నేనైతే ఈ శ్రీవారి పాదాలు క్యాప్చర్ చేశాను. అండ్ గుడి అయితే చాలా పెద్దది అండ్ చూడాల్సిన ప్లేస్ ఆల్సో. ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట దర్శనం చేసుకొని. ఇక్కడ దారిలో అయితే ఒక బోర్డ్ పెట్టుందనమాట ఉల్వపాడు దగ్గర. మేము ఏంటా అని చూస్తే అది చెట్టులో వెంకటేశ్వర స్వామి వెలిసారనమాట. సో మేము కూడా చూద్దామని లోపలికి వెళ్ళి చూస్తే సేమ్ అసలుకి వెంకటేశ్వర స్వామి కిరీటం అండ్ షోల్డర్స్ వరకు అనమాట, అంతవరకు పార్ట్ ఉంది అక్కడ. సో మేము అనుకున్నాం ఏదైనా విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు